న్యూట్రిషన్ డిపార్ట్మెంటు మనకు కొన్ని సంవత్సరాల నుండి సహాయ సహకారాలు అందిస్తుంది. న్యూట్రిషన్ వలన పోషకాహార లోపం లేదా పోషకాహారాలు దొరక్కపోవటం, లేదా దేంట్లో న్యూట్రిషన్ ఉంటుంది, దేంట్లో న్యూట్రిషన్ అనేది ఉండదు, అది ఎవరికి అవసరం ఎవరికి అనవసరం అనేటటువంటి దాన్ని గురించి అది ఒక పెద్ద సబ్జెక్టే. అయితే ఎట్ ప్రజెంట్ న్యూట్రిషన్ డిపార్ట్మెంటు కొంతవరకు మూలన పడ్డట్టుగా ఉన్నది. ఏ విధంగా అంటే అసలు గింజలలో బలమే లేదు. ఏ గింజ చూసినా కూడా దాంట్లో సరైనటువంటి ప్రోటీన్స్ లేవు, సరైనటువంటి ఖనిజ పంట కాదు. ఎందుకంటే అన్ని పంటలకు ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు. ఫెర్టిలైజర్ వాడితేనే పంట పండుతుంది, లేకపోతే లేదు అనేటటువంటి తీరులో మన భూములు ఉన్నాయి. అదే ఆఫ్ఘనిస్తాన్లో అసలు ఫెర్టిలైజర్ అంటేనే వాళ్ళకు తెలియదు. మొత్తం వాళ్ళు గో సంపద, పశు సంపద దాని మీదనే ఆధారపడతారు, దాని మీదనే కష్టపడతారు, దాని మీదనే జీవిస్తారు. అంతేకాని వాళ్ళు అక్కడ ప్రతి ఇంటికి చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి అనేటటువంటిది లేదు. కారణం ఏంటంటే బీదతనం. అక్కడ రాజకీయ నాయకులు సరిగ్గా ఎదగనివ్వరని అభిప్రాయం. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ అనేటటువంటి దాన్ని పెద్దగా పట్టించుకోరు. జీవించటమే ఒక పరమావధిగా భావిస్తుంటారు అక్కడ వాళ్ళు. బీదతనమైనా కూడా ఒక్కొక్క ఇంట్లో ఒక 10 పాడి పశువులు ఉంటాయి, ఒక 10 మేకలు, 10 గొర్రెలు ఈ విధంగా ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు. దాని పాలు కానీ, దాని కోళ్ళ యొక్క మాంసం కానీ తినాలంటే ఆ విధంగా ఒరిజినల్ బ్రీడ్ వాడుతుంటారు. కాబట్టి అక్కడ వాళ్లకు రోగాలంటూ తక్కువ. మన లెక్క ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క హాస్పిటల్ లాగా ఉండదు అక్కడ. మన ఇండియాలో కార్డియాలజీ స్పెషల్ హాస్పిటల్ ఉంటుంది, స్పెషల్ డాక్టర్లు ఉంటారు. అదేవిధంగా ప్రతి ఒక్క అవయవానికి ప్రతి హాస్పిటలు ఇంకా పుడుతూనే ఉన్నాయి. ఆలోచించండి మీరు కూడా. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.